హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ లక్ష్మి పెళ్లి వారొస్తున్నారు. అమ్మాయిని త్వరగా రెడీ చేయండి. సరే అండి అంటూ కూతురు మీనని రెడీ చేస్తూ ఉంది చిన్న కూతురు వాణి. ఏమైందక్క అలా టెన్షన్ పడుతున్నావేంటి? ఏం లేదు ఊరికే అనింది మీనా డల్గా. నువ్వు అంత డల్గా ఉండకక్క, నవ్వుతూ ఉండు, చాలా అందంగా ఉంటావు అంటూ పూర్తిగా రెడీ చేసింది వాణి. అక్కని త్వరగా తీసుకురామ్మా, పెళ్లివారొచ్చారు. సరే నాన్నగారు, తీసుకొస్తున్నాను అంటూ మీనని తీసుకొని వెళ్ళింది వాణి. అక్క చేతికి కాఫీ ట్రేని ఇచ్చి అక్కడి నుండి పక్కకు వచ్చి నిలబడింది. అందరికీ కాఫీ ఇచ్చి ఎదురుగా కూర్చుంది మీనా. అబ్బాయి అమ్మాయిని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా మీనని చూసి చాలా చక్కగా ఉంది అనుకున్నారు. అమ్మాయి నచ్చిందని చెప్పడంతో తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు. మీనా పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుండి చాలా డల్గా ఉంటోంది. ఏమైందక్క, ఎందుకు అలా డల్గా ఉంటున్నావు? నువ్వలా ఉంటుంటే నాకేం బాలేదు తెలుసా? ప్లీజ్ వాణి, నన్ను ఊరికే విసిగించకు, ఇక్కడి నుండి వెళ్ళు అంటూ కసిరింది మీనా. దీనికి ఏమైంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోంది అనుకుంటూ మీనని డిస్టర్బ్ చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది వాణి. ఏమైందే అలా డల్గా వస్తున్నావు? నేను కాదు, అక్కే పెళ్ళి ఫిక్స్ అయినప్పటి నుండి చాలా డల్గా ఉంటుంది అడిగితే కసిరింది. అవునా, నువ్వు చెప్పేది నిజమా? అవును. ఎందుకలా ఉంటుంది? ఏమో, నాకేం తెలుసు. సరే, నేను అడిగి తెలుసుకుంటాను. నువ్వు లోపలికెళ్ళు అంటూ మీనా రూమ్కి వెళ్ళింది లక్ష్మి. అమ్మ మీనా, ఏమైందిరా, ఎందుకలా డల్గా ఉన్నావు? బానే ఉన్నానుగా అనింది. లేదు, పెళ్ళి ఫిక్స్ అయినప్పటి నుండి చూస్తున్నా, చాలా డల్గా కనిపిస్తున్నావు. ఏంటి, వాణి చెప్పిందా? అది కాదే. మరేంటమ్మా? సరే కానీ ఏమైందో చెప్పు. చెబుతున్నాను కదా బానే ఉన్నాను అని. సరే, కాఫీ పెట్టి తీసుకురానా? నన్ను కాస్త డిస్టర్బ్ చేయకమ్మా, నన్ను వదిలేయండి అంటూ అరిచింది. ఏంటో ఈ పిల్ల ప్రవర్తన రోజురోజుకి తేడాగా కనిపిస్తోంది అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. ఇల్లంతా హడావిడి. మండపంలోకి పెళ్ళికొడుకు వచ్చి పీటల మీద కూర్చున్నాడు. అబ్బాయితో చేయించాల్సిన కార్యక్రమాలు చేయించారు పంతులు గారు. అమ్మాయిని కూడా తీసుకురమ్మనడంతో వాణి రూమ్కి వచ్చింది. అక్కడ మీనా కనిపించలేదు. వానికి కంగారు మొదలైంది. అక్క, అక్క అంటూ పిలుస్తూ ఉంది. ఎక్కడా కనిపించలేదు. మీనా డ్రెస్సింగ్ టేబుల్పై తెల్లటి కాగితం కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని చదివింది వాణి. ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది. నాకు ఈ పెళ్ళిష్టం లేదు. నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అతనితో వెళ్ళిపోతున్నాను. మీతో చెప్పే ధైర్యం లేక ఇన్ని రోజులు చెప్పలేదు అన్న లెటర్ చూడగానే అందరూ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయారు. ఇప్పుడు అబ్బాయి వాళ్ళకి ఏం చెప్పాలి? మండపంలో చుట్టాలందరున్నారు. వాళ్ళ ముందు నా పరువు పోతుంది. ఏం చేయాలి అని ఏడవడం ఒకటే తక్కువ మీనా ఫాదర్కి. ఇక అప్పుడే లోపలికొచ్చాడు పెళ్ళికొడుకు కరణ్. ఏమైంది మావయ్య, ఎందుకలా బాధపడుతున్నారు? నన్ను క్షమించు బాబు అని కాళ్ళ మీద పడి అతని చేతిలో ఉన్న లెటర్ కరణ్ చేతిలో పెట్టాడు. దాన్ని చూసిన కరణ్ కూడా షాక్ అయ్యాడు. ఇప్పుడు అందరి ముందు అమ్మాయి లేచిపోయింది అంటే పరువు పోతుంది. ఏం చేయాలా అని బాగా ఆలోచిస్తున్నాడు కరణ్. అసలేంటండి, మీ అమ్మాయి ఇలాంటిది అని తెలిస్తే మీ సంబంధం ఒప్పుకునే వాళ్ళమే కాదు అంటూ అరుస్తోంది కరణ్ తల్లి. అమ్మా, నువ్వు కాసేపు ఆగుతావా? తను అలా చేస్తుందని వాళ్ళకు మాత్రం ఏం తెలుసు? మావయ్య, మీరు ఏమనుకోకపోతే మీ చిన్న కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు అన్నాడు. ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లు అయింది వాణి తండ్రికి. నిజమా బాబు, మీరు దేవుడు, మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అంటూ కాళ్ళ మీద పడుతుంటే, మీ చిన్న కూతుర్ని ఇచ్చి రుణం తీర్చుకోండి మావయ్య అన్నాడు. ఇక అందరి ఫేస్లో నవ్వు వచ్చి చేరింది. సడన్గా పెళ్ళి అనేసరికి వాణి గుండెల్లో గుబులు మొదలైంది. వాణి, అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమే కదా? పెళ్లి మండపంలో నా పరువు తీసి మీ అక్క వెళ్ళిపోయింది. కనీసం నువ్వైనా నా పరువు కాపాడు అన్నాడు తండ్రి. ఇక ఏం మాట్లాడలేదు వాణి. అమ్మాయిని రెడీ చేసి తీసుకురా లక్ష్మి అని చెప్పి వెళ్ళిపోయాడు. అందరి అతిథుల సాక్షిగా వాణి కరణ్ పెళ్లి జరిగిపోయింది. అసలు అక్కకి జరుగుతుందన్న పెళ్లి సడన్గా వానికి జరగగానే ఆమెకి ఏం అర్థం కావట్లేదు. బ్రెయిన్ అంతా మొద్దుబారిపోయినట్లు అనిపిస్తోంది. కరణ్ని కనీసం చూడాలంటేనే భయం వేస్తోంది.
అతన్ని కనీసం కరెక్ట్గా ఎప్పుడు చూడలేదు వాణి. అలాంటిది అతనితో పెళ్లి జరిగిపోయింది. ఇక వాణిని రెడీ చేసి పాల గ్లాస్ ఆమె చేతిలో పెట్టి శోభనం గదిలోకి పంపించారు. ఆమెకు గుండెల్లో భయం మొదలైంది. రూంలోకి వెళ్దామంటే అడుగులు తడబడుతున్నాయి. ఒక్కో అడుగు కూడా కష్టంగా పడుతోంది. కష్టంగా రూమ్ దగ్గరికి వచ్చేసింది. ఆమె వచ్చిన అలికిడి వినిపిస్తుంటే తల తిప్పి చూశాడు కరణ్. ఆమె ఫేస్ చాలా టెన్షన్గా ఉంది. ఆమెను ఎవరైనా ఏదో చేస్తారు అన్న భయంతో ఉన్నట్లు అనిపించింది అతనికి. నవ్వుతూ వాణిని చేరుకున్నాడు కరణ్. ఏమైంది? మరీ ఎందుకంతలా టెన్షన్ పడిపోతున్నావు? నేనేం రాక్షసుని కాదులే, మనిషినే. నీ అభిప్రాయం తెలుసుకోకుండానే పెళ్లి జరిగిపోయింది. నీ ఇష్టంతో పని లేకుండా మన ఫస్ట్ నైట్ కూడా జరుగుతుందనుకుంటున్నావా? అలాంటి డౌట్స్ ఏమీ నీ మనసులో పెట్టుకోకు. నిన్ను బలవంతం చేయంలే. నీ టెన్షన్ పోయి ఒకరికొకరం అర్థం చేసుకున్న తర్వాతే మనిద్దరం ఒక్కటవుతాం, సరేనా అంటూ ధైర్యం చెప్పాడు. అప్పుడు చూసింది తలెత్తి. అతన్ని నిండు చంద్రుడి వలె చాలా అందంగా ఉన్నాడు. అతన్ని చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలి అన్న రూపం తనది. ఏంటి అలా చూస్తున్నావు? నాకు సైట్ కొడుతున్నావా అన్నాడు టీజింగ్ చేస్తున్నట్లు. ఒక్కసారిగా కళ్ళు కిందకి దించింది. లేదులే, ఊరికే అన్నాను. ఇంకా ఏంటి విశేషాలు? ఇక్కడ నీకు టెన్షన్గా ఉందిగా, మనం టెర్రస్ మీదకి వెళ్ళి మాట్లాడుకుందామా? అక్కడ చల్లగాలికి మనసు హాయిగా ఉంటుంది అనగానే సరే అంటూ తలూపింది. ఆమెను తీసుకొని టెర్రస్ మీదకి వెళ్ళాడు కరణ్. చల్లగాలి ఇద్దరి తనువులని తాకగానే చాలా హాయిగా అనిపించింది. సారీ అండి అన్నది వాణి. సారీనా? సారీ దేనికి? మా అక్క మిమ్మల్ని మోసం చేసిందిగా. అయ్యో వాణి, మీ అక్క నన్ను మోసం చేసింది కాబట్టి నీలాంటి ముద్దుగుమ్మని పెళ్లి చేసుకున్నాను, లేకపోతే మిస్ అయ్యేవాడిని కదా అన్నాడు. అతని మాటలకి సిగ్గుతో ముడుచుకుపోయింది వాణి. నిజంగా మీరు ఇంత పాజిటివ్గా తీసుకుంటారని తెలీదు. మీలా ఆలోచించేవారు చాలా తక్కువగా ఉంటారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సారీలు థ్యాంక్స్లు చెప్పుకుంటూ కాలాన్ని వృధా చేస్తావా ఏంటి? మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? వాణి, నిజం చెప్పాలంటే నాకు మీ అక్క కంటే నువ్వే నచ్చావు. కానీ పెళ్లి కూతుర్ని పక్కన పెట్టి పెళ్లి కూతురు చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే ఏం బాగుంటుందని సైలెంట్గా ఉన్నాను. నా అదృష్టం కొద్దీ మీ అక్క పెళ్లి మండపం నుండి వెళ్ళిపోయింది. లక్కీగా నా మనసు ఎవరినైతే కోరుకుందో ఆమె నా జీవితంలోకి వచ్చింది. నిజం చెప్పనా వాణి, ఐఎమ్ సో హ్యాపీ. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చెప్పు, నువ్వు కూడా ఎవరినైనా లవ్ చేసావా? ఒకవేళ లవ్ చేస్తే నీ లవ్ కూడా సెట్ చేస్తానులే. అదేంటండి అలా అన్నారు? మా అక్క అలా చేసిందని నేను కూడా అలా చేస్తాననుకున్నారా? నేను ఎవరిని లవ్ చేయలేదండి. నాకు ఎవరూ నచ్చలేదు. అయితే నేనైనా నచ్చుతానో లేదో. నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూసింది కొన్ని రోజులే కాబట్టి మీరు ఎలాంటి వారో నాకు తెలీదు. అసలు మీ గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను చెప్పండి? మిమ్మల్ని కరెక్ట్గా చూసింది కూడా లేదు. ఫస్ట్ టైం ఈరోజే ఇప్పుడే మిమ్మల్ని చూశాను. మీరు చాలా అందంగా ఉన్నారు. అలాగే మీ మనస్సు కూడా చాలా అందంగా ఉంది. ఇంత మంచి మనసున్నవాన్ని ఏ అమ్మాయి అయినా ఎందుకు వదులుకుంటుంది? మా అక్క తప్ప. తనంటే వేరే అబ్బాయిని లవ్ చేసింది కాబట్టి వెళ్ళిపోయింది. లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఉండేదిగా. సర్లే, అలా అనకు. నేను ఊహించుకోలేకపోతున్నాను. నాకైతే దేవుడు చాలా న్యాయం చేశాడు. సర్లే, ఇప్పుడు చెప్పు, నా మీద నీ ఒపీనియన్ ఏంటి? ఏంటంటే చెప్పానుగా మీరు చాలా అందంగా ఉన్నారని. ఒపీనియన్ అంటే అందంగా ఉన్నానని పొగడటం కాదు. నా మీద నీ ఫీలింగ్ ఏంటి అని. అంటే ఒక ఆడపిల్లగా ఎలా చెబుతాను? మీరు నాకు నచ్చారు. మీ మనసు నాకు నచ్చింది. మీతో జీవితం సంతోషంగా ఉంటుందని అనిపిస్తోంది అంటున్న ఆమెని అతని వైపుకు తిప్పుకొని, నిజంగా నేను నచ్చానా అన్నాడు. చాలా బాగా నచ్చారు అనింది కళ్ళు కిందకి దించి. నవ్వి ఆమెని గుండెలకి హత్తుకున్నాడు. లవ్ యూ వాణి, లవ్ యూ సో మచ్. నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది నీ అందంతో పాటు నీకు ఎంత ఓపిక సహనం ఉందోనని. ఇలాంటి అందమైన అణకువ కలిగిన అమ్మాయి ఎంతమందికి దొరుకుతుంది చెప్పు? నువ్వు నాకు దొరికావు అంటూ ఆమె నుదిటి మీద ముద్దిచ్చాడు. అయితే ఈరోజు మనకి శోభనం. నాకు మాత్రం నీకు దూరంగా ఉండాలని లేదు. మరి నీకు? ఒకవేళ నీ మనసు ఫస్ట్ నైట్కి రెడీగా లేకపోతే ఆగుదాం.
నువ్వెప్పుడు రెడీగా ఉంటావో అప్పటి వరకు అన్నాడు. ఇక అతని కోరికని, అతని ఇష్టాన్ని కాదనడం ఇష్టం లేక, మీ ఇష్టం అనింది. ఆమె అలా అనగానే నవ్వుతూ ఆమె వంక చూసి, నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఒప్పుకుంటున్నావా? లేదండి, అలాంటిదేమీ లేదు. నాకు కూడా ఇష్టమే అంటూ సిగ్గుపడింది. ఆమెను అమాంతం ఎత్తి బెడ్రూమ్కి తీసుకెళ్ళి, థ్యాంక్ యూ అని, నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటావని అనుకోలేదు అంటూ ఇద్దరి మధ్య ఆ కాస్త దూరాన్ని చెరిపేశారు. ఒకరి మీద ఉన్న ప్రేమని ఒకరు ఆ కలయికలో ఇష్టంగా తెలియజేసుకున్నారు. వాళ్ళ దాంపత్య జీవితానికి శ్రీకారం చుట్టారు. ఇక అలా వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒకరోజు వాణి మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి హలో అంది. హలో, ఎవరు? వాణి, నేను అక్కని మాట్లాడుతున్నానే. అక్కా, నువ్వేంటి? ఎక్కడికెళ్ళావే? ఏం చేస్తున్నావు? అసలు చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోయావే? నాన్నగారు నీ మీద చాలా కోపంగా ఉన్నారక్కా. నేను ఒక అతన్ని ప్రేమించానే. అందుకే నాకు ఈ పెళ్ళి నచ్చక వెళ్ళిపోయాను. ఆ విషయం నాన్నగారికి చెబితే మీ ఇద్దరికి పెళ్లి చేసేవారు కదా. మండపంలో పరువు పోయేది కాదుగా. నువ్వు చెప్పేది కూడా నిజమే, కానీ నాన్నగారికి తెలిస్తే ఇంట్లో బంధించేవారు. ఆ అబ్బాయితో పెళ్లి చేసేవారు కాదుగా. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఊర్లోకి రావాలనుకుంటున్నానే. నువ్వే నాకు హెల్ప్ చేయాలి. వామ్మో, నాకైతే భయంగా ఉందక్కా. నాన్నగారు నిన్ను చూస్తేనే ఇంతెత్తున లేస్తారు. అబ్బా, ఎలాగోలా నాకు హెల్ప్ చేయవే. మిమ్మల్ని చూడాలనుంది. ఎన్ని రోజులు మీకు దూరంగా ఉండాలి? మరి వెళ్ళేటప్పుడు తెలీదా మాకు దూరంగా ఉండాల్సొస్తుందని? తెలుసు, కానీ అప్పుడు ప్రేమ మాయలో ఉంటాంగా. అవన్నీ గుర్తురావు. సర్లే, నేను ఏదో ఒకటి చేస్తాను అంటూ కాల్ కట్ చేసింది వాణి. ఈ విషయం ఎవరికి చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే లోపలికొచ్చాడు కరణ్. ఏమైంది వాణి, అలా టెన్షన్గా ఉన్నావు? ఏవండి, మీతో ఒక విషయం చెప్పాలండి. ఏంటి? మా అక్క కాల్ చేసింది. అవునా? ఏమంటుంది? ఊర్లోకి వస్తానంటుంది. మమ్మల్ని చూడకుండా ఉండలేకపోతుందట. మరి నువ్వేమన్నావు? నాన్న నిన్ను చూస్తే నిజంగా చంపేస్తాడు అని చెప్పాను. కానీ ఎలాగోలా నాన్నగారిని ఒప్పించమని నన్ను బ్రతిలాడుతోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదండి. చేసేదేముంది? ఎలాగో పెళ్ళైపోయింది కదా, క్షమించి తనతో మామూలుగా ఉండడమే అన్నాడు కరణ్. మనం ఉంటాం, కానీ మా నాన్నగారు తనని చూస్తేనే బుసలు కొడుతున్నాడు. అవును కదా, మావయ్యని నేను ఒప్పిస్తానులే. నిజమా? నిజమే. అయినా చందు వైజాగ్ వెళ్ళాడు కదా, మళ్ళీ ఊర్లోకి ఎందుకు వస్తానంటున్నాడు అన్నాడు కరణ్. చందు ఎవరు అన్నది. ఏం చెప్పాలో అర్థం కాక, సారీ, ఏం లేదులే అంటూ బయటకెళ్తుంటే అతని చెయ్యి పట్టుకుంది వాణి. చెప్పండి, చందు ఎవరు? చందు నా ఫ్రెండ్. మీ అక్క ప్రేమించింది అతన్నే. మీరేం చెబుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంతా కన్ఫ్యూజన్గా ఉంది. అర్థమయ్యేలా చెప్పండి. యాక్చువల్గా చెప్పాలంటే, నిన్ను నేను ఎప్పటి నుండే ప్రేమిస్తున్నాను. కానీ పెళ్లి చూపులకు వస్తే మీ ఇంట్లో మీ అక్క పెద్దది కాబట్టి మీ అక్కని చూపిస్తారు. ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో మీ అక్క నా ఫ్రెండ్ చందుతో తిరగడం నేను చూశాను. వాడిని అడిగాను, ఆ అమ్మాయి ఎవరు అని. నా లవర్ అన్నాడు. ఇక నా లైన్ క్లియర్ అయిందని అనుకుని ఆ రోజు పెళ్లి చూపులకొచ్చాను. మీ అక్కని కూర్చోబెట్టారు, కానీ నేను నిన్నే చూశాను. పెళ్లి మండపం నుండి తనని తీసుకెళ్ళమని వాడికి నేనే చెప్పాను. అప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ కన్ను కట్టాడు. ఒక్కసారిగా బుర్ర గిర్రున తిరిగింది వానికి. మీరేం మాట్లాడుతున్నారు? అంటే మా ఫ్యామిలీ అందరినీ చీట్ చేశారా? మీతో నేను మాట్లాడను పోండి అంటూ మూతి ముడుచుకొని అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి మీదకి లాక్కొని, అది కాదు వాణి, మిమ్మల్ని చీట్ చేయాలని నాకెందుకుంటుంది చెప్పు? నిన్ను దక్కించుకోవాలంటే ఆ మాత్రం ప్లాన్ వేయక తప్పలేదు. నేను ఏం చేసినా నీకోసం కదే చేసింది. అలా ఫీల్ అవుతే నేను ఫీల్ అవుతా బేబీ. ప్లీజ్ నవ్వు అంటూ ఆమెకు చెక్కిలి గింతలు చేశాడు కరణ్. వానికి అప్పుడు అర్థమైంది కరణ్ ఆమెను ఎంతలా ప్రేమిస్తున్నాడో. అతన్ని గట్టిగా హత్తుకొని పెదవులని అందుకుంది. ఆమె ప్రేమ మొత్తం ఆ ముద్దులో తెలియజేసింది. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.